తెలుగుదేశం పార్టీ టీడీపీలో అంతర్గత విభేదాలు ఎప్పుడూ కొత్తేమీ కావు. కానీ ఇటీవల తిరువూరు శాసనసభ్యుడు కొలుకుపూడి శ్రీనివాసరావు టీడీపీ నాయకత్వంపై తిరుగుబాటు ఎగరవేయడం, ఆయన వ్యవహార శైలిపై క్రమశిక్షణా కమిటీ విచారణ వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కలకలం కేవలం ఒక ప్రాంతీయ విభేదంగా మాత్రమే చూడలేం. దీని వెనుక పార్టీ అత్యున్నత నాయకత్వంపై అసంతృప్తి, ప్రాంతీయ నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి వంటి అనేక పొరలు దాగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొలుకుపూడి వర్సెస్ కేశినేని శివనాథ్ చిన్ని వివాదం కేసు కేవలం వ్యక్తిగత చీకులాటలుగా మొదలైన చివరకు పార్టీ అధినాయకత్వంపైన సవాల్ విసిరే స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల మధ్య సమన్వయం లోపించడం, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో, నియోజకవర్గాల్లో పట్టు కోసం కొత్త పాత నేతల మధ్య జరుగుతున్న ఘర్షణలకు కొలుకుపూడి ఉదాంతం ఒక ఉదాహరణ. కొలుకుపూడి వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చిన ఆయన వైఖరిలో పశ్చాత్తాపం కన్నా తన పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపే ధోరణి ఎక్కువగా కనిపించిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. నేను అధినేత నిర్ణయాలను కట్టుబడి ఉంటాను అని ఆయన పైకి ప్రకటించినప్పటికీ ఈ ఘర్షణలో తాను వెనక్కి తగ్గడానికి సిద్ధం లేననే సంకేతాలను తన అనుచరుల ద్వారా పంపుతున్నారనేది బహిరంగ రహస్యం. ఈ తిరుగుబాటు కేవలం కొలుకుపూడి ఒకరి సమస్య కాదు. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఒక అంతర్గత వైరుధ్యాన్ని ఇది బహిర్గతం చేసింది. ఒకవైపు పార్టీని నమ్ముకున్న పాతతరం నేతలకు, మరోవైపు కొత్తగా వచ్చి పదవులు ఆశిస్తున్న లేదా ప్రాబల్యం చలాయించాలనుకున్న నేతలకు మధ్య ఉన్న గ్యాప్ను ఈ ఉదాంతం కళ్ళకు కట్టినెత్తింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ గతంలో అనేక అంతర్గత కలహాలను సమర్థవంతంగా పరిష్కరించింది. కానీ ఈసారి కొలుకుపూడి వ్యవహారంపై తీసుకున్న చర్యలు, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక వర్గం నేతలకు ఆయనకు మద్దతు లభిస్తుందనే భావన పార్టీ అధినాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పార్టీ కఠిన చర్యలు తీసుకుంటే కొలుకుపూడి ఒంటరిగా ఉంటారా, లేక ఆయనతో పాటు అసంతృప్తిగా ఉన్న మరికొంతమంది నేతలు కూడా బయటకు వస్తారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, కేబినెట్ విస్తరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అధినేత ఈ సమస్యలు ఎలా పరిష్కరిస్తారో సరైన కీలకంగా. కొలుకుపూడి తిరుగుబాటు ఒక వ్యక్తిగత అంశం మిగిలిపోతుందా, లేక టీడీపీ పాలనకు మరియు పార్టీ ఐక్యత సవాలు విసిరే అంతర్గత భూకంపంగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ పరిణామం రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైపు నుంచి ఎట్లాంటి రాజకీయ ప్రయోజనాలు పొందుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం టీడీపీ అంతర్గత రాజకీయాల్లో పెను తుఫాను ముందు ప్రత్యేగా కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిని ఆయన అభిమానులు ధైర్యంగా ప్రశ్నిస్తుండగా చూస్తుంటే పార్టీ విభేదాలు మాత్రం క్రమశిక్షణ రాహిత్య వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని బలి చేయడంగా పరిగణిస్తున్నారు. ఏదేమైనా ఈ అంతర్గత సంఘర్షణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ముఖ్యంగా కృష్ణా జిల్లాపై, టీడీపీ బలమైన కాపు వర్గంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. పార్టీ అధినాయకత్వం ప్రదర్శించే సహనం, కఠినత్వం మధ్య ఉండే సమన్వయమే ఈ కొలుకుపూడి యుద్ధం భవిష్యత్తును నిర్ణయిస్తుంది.